CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అమెరికాతో దైత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మన వాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి ఆటంకంగా ఉన్నాయన్నారు. మన దేశానికి సంబంధించి 100 మంది CEOలు ఇతర దేశాల్లో ఉన్నారని, వారి తెలివితేటలను మన దేశంలో పెట్టాలని కోరారు. ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయని, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాటర్ పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతా ఉంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఉపాధి కొరకో, ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది CEOలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో, సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే ఇట్లా రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్వాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455